చేద్దాము. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పని వాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూచెను. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రియులారా, చూడండి, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఇక్కడ ఎలీషా పాస్టర్ గారు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. ఏమనంటే, వీరి కండ్లను తెరువయ్యా అంటే ఈ కళ్ళు తెరవమంటున్నాడు. ఈ కళ్ళు తెరవమన్నందుకు ఏమైనా ఈయనకి గుడ్డితనం ఉందా? పుట్టుకతో గుడ్డోడా? కొంచెం పెద్ద వయసు అయినా గుడ్డోడా ఏమైనా అయ్యాడా? చిన్నప్పుడు గుడ్డివాడు కాదు, వయసు పెరిగినాక గుడ్డివాడేం కాదు. తరువాత మరి అతను ఏ విధంగా ఏదైనా బలహీనత వల్ల, ఏదైనా సమస్య వల్ల తన కంటి చూపు పోగొట్టుకున్నాడేమీ కాదు. అతని కళ్ళు ఉన్నాయి. శరీరపరంగా, బాహ్యపరంగా అతని కళ్ళు లేవా అంటే ఉన్నాయి. మరి ఎందుకు కళ్ళు తెరవమంటున్నాడు మరి పాస్టర్ గారు? గుడ్డోడేం కాదు కదా. ఈ భూ సంబంధంగా, శరీర సంబంధంగా కళ్ళు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దైవజనుడు ఏమంటున్నాడంటే, ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వీరి కండ్లను తెరువమని ప్రార్థన చేస్తున్నాడు. ఇదేంటి మరి? గుడ్డోడు కాదు, కళ్ళు ఉన్నాయి, శరీరపరంగా కళ్ళు ఉన్నాయి, కానీ మరి గుడ్డివాడు కాకపోయినా కళ్ళు తెరవమంటున్నాడంటే అర్థం ఏంటంటే దేవుడు సన్నిధిలో అతను ఉన్నప్పటికి కూడా, దైవజనుడితో ఉన్నప్పటికి కూడా దేవుని కార్యాలు చూడలేని గుడ్డితనము అతనికి కలిగి ఉన్నాడు. అంటే ఆత్మీయ గుడ్డితనం అంటారు దీన్ని, ఆత్మ సంబంధమైన గుడ్డితనం. ఈ భూ సంబంధమైన కన్నులు ఉన్నాయి కానీ, ఇవి ఈ శరీరంలో ఉన్నాయి కానీ, ఇవి భూమి మీద ఉన్న వాటిని చూసే కన్నులు ఉన్నాయి కానీ, ఆత్మ సంబంధమైన దేవుని యొక్క కార్యాలు చూడగలిగే ఆత్మ సంబంధమైన మరి కన్నులు, అతనికి ఆత్మీయ కన్నులు తెరవబడలేదు. ప్రియమైన వారలారా, అందుకనే ప్రార్థన చేస్తున్నాడు ఆయన, అయ్యా యెహోవా వీడు చూచున్నట్లు వీడి కళ్ళు తెరువయ్యా. ఏం చూడాలని, ఎందుకు కళ్ళు తెరవమంటున్నాడంటే, అక్కడ సిరియా దేశపు రాజు ఒక ఆయన ఉన్నాడు. ఈ ఎలీషా పాస్టర్ గారు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు, ఇజ్రాయేలీల దేశంలో ఉన్నాడు. ఈ ఇజ్రాయేల్ దేశంలో ఈ పాస్టర్ గారు ఉన్నాడు. పక్కన సిరియా దేశం ఉంది. ఈ సిరియా దేశంలో రాజుగారు ఏం చేస్తున్నాడంటే, ఈ దేశం మీద యుద్ధం చేసి ఈ దేశాన్ని పట్టుకోవాలని, ఏనండి జాగ్రత్తగా, ఈ దేశాన్ని అతను స్వాధీనపరచుకోవాలని, ఈ దేశాన్ని అతను కబ్జా చేయాలని ఆ దేశం మీద కన్నేశాడు ఆ రాజు. ఇంకా ఏం చేస్తాడంటే, మాటి మాటికి ఏం చేస్తున్నాడంటే, ఆయన సైన్యాన్ని, సిరియా దేశపు సైన్యాన్ని, అందరూ సిరియా దేశపు సైన్యాన్ని మాటికి కూడా యుద్ధం చేయడానికి వీళ్ళ మీదకు పంపిస్తున్నాడు. హఠాత్తుగా వెళ్ళి మీరు ఆ దేశం మీద పడిపోండి, ఆ దేశాన్ని పట్టుకోండి,
సడన్గా వెళ్ళి మీరు యుద్ధానికి వెళ్తే వాళ్ళు రెడీగా ఉండరు కాబట్టి మనం గెలుస్తామని, అర్థమైందా? సడన్గా మీరు వెళ్ళిపోమని ఆ దేశం రాజుగారు ఆ సైన్యాన్ని పంపిస్తున్నాడు. అయితే దైవజనుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు దైవజనుడికి బయలుపరుస్తున్నాడు, శత్రువులు వస్తున్నారు మీ మీదకని. ఈయన ఏం చేస్తున్నాడు, వెంటనే రాజుగారిని పిలిపించి చెప్తున్నాడు, రాజుగారు పలానా ఏరియాలో పలానా చోట నీ దేశం మీదకి సైన్యము వస్తామని చూసుకోమని. వీళ్ళకి తెలియకుండా వాళ్ళు రావాలని వీళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు వచ్చేటప్పటికి. ఎట్లా తెలిసిపోతుంది? మనం వెళ్ళేటప్పటికి వాళ్ళు సిద్ధపడి రెడీ అయిపోయి వాళ్ళు వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. మనకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళకని ఆ యొక్క రాజుగారికి కోపం వచ్చేసి ఒక రోజు మీటింగ్ పెట్టాడు. ఎవడో మనలో ఉన్నాడు ఒకడు, ఎవడో మనలో మన విషయాలు వాళ్ళకి అందిస్తున్నారు. ఎందుకంటే మనం వెళ్ళేటప్పటికి ఎట్లాగా ఏ రూట్లో వెళ్ళినా వాళ్ళు ఆ రూట్లో కాపలా వాళ్ళని పెట్టేస్తున్నారు. వాళ్ళ సైన్యం వచ్చి ఉంటుంది అక్కడ ఎదురుగా. ఎట్లా తెలుస్తుంది మనం వెళ్తున్న సంగతి? మనం వెళ్తున్న సంగతి ఎలా తెలుస్తుంది వాళ్ళ మీదకి యుద్ధానికి? ఎవరో మనలో ఒకడు వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు. ఎవడాడి చెప్పమన్నాగానే ఇక వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, అయ్యా మీ మధ్యలో వాళ్ళ గురించి పనిచేసేవాడు ఎవడు లేడు, మీ విషయాలు తీసుకెళ్ళి వాళ్ళకు ముందుగా చెప్పే వాళ్ళు ఎవరు లేరు. కానీ అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు నీవు అంతఃపురములో మాట్లాడుకునే సంగతులన్నీ కూడా, నీ గదిలో నువ్వు చర్చించుకునే సంగతులన్నీ కూడా ఇదిగో ఆ ఇజ్రాయెల్ దేశపు రాజుకి చెప్పే ఒక దైవజనుడు అక్కడ ఉన్నాడని చెప్తున్నాడు. చూడండి అక్కడ రాయబడిన మాట చూడండి, ఆ వాక్యంలో ఉంది అక్కడ. 10వ వచనం, ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు మరి తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగ మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షము వహించు వారు ఎవరైనది నాకు తెలియ చెప్పమని రాదా అని వారిని అడగ్గా, అతని సేవకులలో ఒక్కడు, రాజువైన మా ఏలినవాడ, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇజ్రాయేలీలలో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇజ్రాయేల్ రాజుకు తెలియజేయుననెను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నువ్వు వెళ్ళి అతడున్న చోటు చూచి రమ్మని అతని సెలవీగా, అతడు దాతోనులో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అతడి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశల పట్టణమును చుట్టుకొనగా, దైవజనుడైన అతని పనివాడు పెందల కాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణము చుట్టుకొని ఉండుట కనబడేది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు? మన పక్షము భయపడద్దు, మన పక్షముగా ఉన్నవారు వారి కంటే అధికులు బలవంతులై ఉన్నారు, భయపడద్దు. ప్రియులారా గమనించుకోవాలి ఒక చిన్న మాట. మీరు ఆ రాజుగారు మాటి మాటికి సైన్యాన్ని పంపిస్తుంటే అక్కడ ఏం జరుగుతుంది? మాటి మాటికి సైన్యం వెళ్తుంది. సైన్యం వెళ్ళినప్పుడల్లా ఇజ్రాయెల్ రాజు గారికి పాస్టర్ గారు చెబుతున్నారు, అయ్యా పలానా చోటకి సైన్యం రాబోతుంది చూసుకోమని. ఈ రాజుగారు ముందుగానే తన మనుషులను పంపి అక్కడ ఉన్న జనాల్ని కాపాడుకుంటున్నాడు. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మాటి మాటికి ఇదే పని జరుగుతుంటే ఆయన కోపం వచ్చి సిరియా రాజుకి, ఎవడో ఆయనకు చెప్పేవాడు నాకు చెప్పండి అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అయ్యా ఎవ్వరు లేరు. ఇదిగో అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఎలీషా ప్రవక్త నువ్వు అంతఃపురంలో మాట్లాడుకునే సంగతులు ఆ రాజుకు చెప్తాడయ్యా. అయితే వెంటనే ఆ రాజును పట్టుకురండి అన్నాడు. ఈ గొప్ప సైన్యాన్ని పంపించాడు. రథములు, గుర్రములు, రౌతులు, గొప్ప
గొప్ప సైన్యం అని రాయబడి ఉంది. అక్కడ ఏమని ఉందంటే గొప్ప సైన్యమును పంపించెను. ఎక్కడికి? ఎలీషా పాస్టర్ గారు ఉన్న దాతోను అనే ప్రాంతానికి ఆ సైన్యాన్ని పంపించాడు. ఇప్పుడు ఎలీషా పాస్టర్ గారి దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు. చెప్పండి. ఇప్పుడు పాస్టర్ గారు వాళ్ళకి కూడా ఒక అసిస్టెంట్ పాస్టర్ ఉంటాడు కదా, అసిస్టెంట్ బ్రదర్ ఉంటాడు కదా. అలాగే ఆ పాస్టర్ గారికి కూడా ఒక అసిస్టెంట్ బ్రదర్ ఉన్నాడు, ఒక అసిస్టెంట్ ఉన్నాడు. ఆయన దగ్గర పరిచర్య చేసే పరిచారకుడు ఒక అసిస్టెంట్ ఉన్నాడు. ఆయన ఉదయాన్నే నిద్ర లేచాడు. ఎందుకు లేచాడంటే, ఏంట్రా ఎక్కడో గుర్రాల సౌండ్, రథాల సౌండ్ వినపడుతుందని చెప్పి ఆ కిటికీ తెరిచి చూశాడేమో. చూసిన వెంటనే ఇంకా ఆయనకు తత్ర పుట్టింది. దైవజనుడా, ఇక మనం ఏం చేద్దాం, అయిపోయింది మన పని. ఇదిగో మన ఇంటి చుట్టూ, మన ఊరు చుట్టూ కూడా సైన్యము, సిరియా సైనికులు వచ్చేసారు. సిరియా రథములు, గుర్రాలు వచ్చేసినాయి, చుట్టుముట్టేసినాయి అయ్యా ఊరంతా. మనం ఏం చేయాలి, ఇక మనం బతకనీరు, మనం చంపేస్తారయ్యా అని అంటుంటే ఆ పాస్టర్ గారు అన్నాడు, ఒరేయ్ నోరు మూసుకో. ఇదిగో వారికంటే అధికమైన బలమైన వాళ్ళు మన పక్షాన ఉన్నారు. ఏరయ్యా ఏడ కనపడట్లేదు నాకు. ఎలీషా కనబడుతున్నారు కానీ ఈయన కనపడట్లా. ఆ అధికమైన బలం కలిగిన సైన్యం ఈయనకేం కనపడుతుందంటే ఏ కాడికి కూడా ఈ లోకంలో ఉన్న ఆ బలమైన సైన్యమే కనపడుతుంది తప్ప, దేవుడు పంపి నీ కొరకు సహాయం చేయడానికి దేవుడు పంపిన ఆ అధికమైన బలము కలిగిన పరలోక సైన్యం ఈయనకి కనబడట్లా. అప్పుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా వీడు చూచినట్లుగా నీ 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 బలమైన సైన్యాన్ని వీడు చూచినట్లుగా, నీ కార్యాలు ఇతను చూచినట్లుగా, నీ మహోన్నతమైన కార్యాలు ఇతను చూచినట్లుగా, రమాదేవ నీ గొప్ప కార్యాలు ఇతను చూచినట్లుగా ఇతని కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆయన కళ్ళు తెరిచాడంట. అప్పుడు ఎలీషా ఉన్న స్థలము చుట్టూ పర్వతము, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నట్టు ఆయన చూచాడంట. అమ్మ బాబాయ్, ఇంత గొప్ప సైన్యం మనకి ఇంతవరకు ఉందండి మన చుట్టూ. అవునయ్యా ఉంది, నాకు కనబడలేదండి. నీకు దేవుని కార్యాలు చూసే ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడలేదు కదా. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారండి. దేవుని యొక్క బలమైన కార్యాలు చూసే ఆత్మీయ కన్నులు లేవు. దేవుని మహిమను చూడగలిగే ఆత్మీయ కన్నులు లేవు. దేవుని శక్తిని చూచే ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడట్లేదు. ఎంతసేపు ఈ లోక సంబంధమైన వాటిని చూసే కన్నులతోనే జీవించే ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. అందుకనే చాలా మంది దినాల్లో మరి మరులుగొల్లబడిపోతున్నారు, భయపడిపోతున్నారు, కలవరపడిపోతున్నారు, కృంగిపోతున్నారు, కన్నీరు గార్చేస్తున్నారు. ఇదిగో మరి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదని కొంతమంది అయితే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడి వారి ప్రాణాన్ని వారే బలవంతంగా తీసుకుంటున్నారు. ఎందుకు? ఈ లోక సంబంధమైన వాటిని చూసి భయపడి పిరికి వారైపోయి అధైర్యం తెచ్చుకొని చేతగాని వారు అనుకొని వారి మనస్సులో, శరీరంలో కృంగిపోయి ఇక మనం ఏమి చేయలేమనే ఒక ఆలోచనకు వాళ్ళు వచ్చి వాళ్ళంతటికి వాళ్ళే వాళ్ళ ప్రాణాలని తీసుకుంటున్నారు కూడా. ఎందుకు? ఈ లోక సంబంధమైన సమస్యలు, ఈ లోక సంబంధమైన భయాలు వాళ్ళు చూసి, ఈ లోక సంబంధమైన వాటిని చూస్తున్నారు కనుక వాళ్ళకి ఏమవుతుందంటే భయం వేస్తుంది, దుఃఖం వేస్తుంది, బాధ వేస్తుంది, కృంగిపోతున్నారు. ఇక వాళ్ళకు ఒక రకమైన ఆలోచన ఏమొస్తుందంటే ఇంక మనం బ్రతకటం వ్యర్థం అనే ఒక ఆలోచనలోకి వచ్చేస్తున్నారు. కారణం ఏంటంటారు అంటే, వాళ్ళ జీవితంలో వాళ్ళు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క దేవుడు మనకు కలిగిస్తున్న కాపుదలని వాళ్ళు చూడలేని పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని కార్యాలు చూసే మనోనేత్రాలు వాళ్ళకు తెరవబడలేదు. అందుకనే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పతనం చేసుకుంటున్నారు. అనవసరమైన వాటిల్లో వాళ్ళు ఏమో ఇరుక్కుపోయి బయటకు రాలేకపోతున్నారు. ప్రియులారా, అందుకనే వాక్యం చెప్తుంది,
చూడండి దేవుని వాక్యంలో మనం వాక్యం గమనిస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఏమని ఉంది చదవండి ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక దయచేసి అందరు తీయండి బైబిల్లో ఉన్న వారందరూ. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అవిశ్వాసులైన వారికి యుగ సంబంధించిన దేవత గుడ్డితనం కలిగిస్తుందని అంటే చూడండి. సారీ, నేను 1వ కొరింథీ పత్రిక చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4 అక్క కాదక్క 4 చదువు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. చూడండి, ఈ యుగ సంబంధమైన దేవత దేవుని వాక్యాన్ని వినుచున్న మన జీవితాల్లో ఆ దేవుని యొక్క మహిమను మన కనబడకుండా, దేవుని యొక్క వాక్య ప్రకాశం మనం చూడకుండా మన కనులకంట గ్రుడ్డితనాన్ని కలిగిస్తా ఉన్నాయంట. దేని కొరకంట? అవిశ్వాసులైన వారికి మనోనేత్రాలకు, చెప్పండి, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలిగిస్తా ఉంది. యుగ సంబంధమైన దేవత సాతాను ఏం చేస్తుందంటే అవిశ్వాసులైన వారికి దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని ప్రకాశము చూడకుండా, దేవుని కార్యాలు చూడకుండా, దేవుడు యొక్క శక్తిని చూడకుండా మన మనోనేత్రాల కంట గుడ్డితనం కలిగిస్తుందంట. కారణం ఏంటంటే అవిశ్వాసం. హల్లెలూయా. ఈ రోజున అతనికి ఆ యొక్క ఎలీషా ఒక శిష్యుడు ఉన్నాడు కదా, అసిస్టెంట్. అతనికి ఏమొచ్చేసిందంటే ఆ సమస్య అంతా చూడగల అవిశ్వాసం. అమ్మో, ఇంక మనం చనిపోతాం, ఇంక మనం బ్రతకం, ఇంక వాళ్ళు చంపేస్తారు మనల్ని. తన అవిశ్వాసాన్ని బట్టి ఏమైందంటే అతను దేవుని యొక్క సైన్యమును, దేవుని కార్యాలను చూడలేకుండా ఈ యుగ సంబంధమైన దేవత సాతాను ఏం చేసిందంటే అతనిలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి అతని కనులకు, ఊరికినే దేవుని కార్యాలు మనం చూడకుండా సాతాను చేయలేదు. ఎప్పుడు వాడు చేయగలడంటే మన కన్నులకు ఎప్పుడు గుడితనం కలగ చేయగలడంటే మనలో ఉన్న అవిశ్వాసాన్ని ఆధారం చేసుకొని, మనలో ఉన్న అవిశ్వాసాన్ని వాడు ఆధారం చేసుకొని మన కళ్ళు మూసేస్తాడు ఇక దేవుని కార్యాలు చూడకుండా. ఎప్పుడైతే మనం దేవుని పట్ల బలమైన విశ్వాసం కలిగి ఉంటామో సాతానికి మనం చోటు ఇవ్వకుండా ఉంటాం. ఎప్పుడైతే మనం విశ్వాసంలో బలంగా ఉంటామో ఇక అపవాదైన సాతాను దేవుని కార్యాలు చూడకుండా మన కళ్ళ గుడ్డితనం కలగ చేయలేడు. సాతానికి ఎప్పుడు చోటిస్తామంటే మన అవిశ్వాసమే సాతానికి చోటిచ్చినట్టు దేవుని బిడ్డ. అందుకని మత్తయి సువార్తలో కూడా 23వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. ఒక మాట చదవండి. మత్తయి సువార్త 23:26. మత్తయి సువార్త 23:26. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. స్తోత్రం కలుగునుగా. చూడండి, ఇక్కడ గుడ్డి పరిసయుడు ఉన్నాడంట. గుడ్డి పరిసయుడా, అక్కడేమో అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలిగిస్తుంది సాతాను?
గ్రుడ్డితనం. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ యేసుప్రభువు వారు ఏమన్నాడు, గుడ్డి పరిసయుడా, ముందు నీ పళ్ళెము మరి వెలుపల శుద్ధి అగునట్లు, ముందు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయి. చాలా మంది కళ్ళకి ఎప్పుడు కూడా అండి బయట శుద్ధి బయటే ఉన్న అపవిత్రత కనబడి దీన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళ అంతరంగంలో ఉన్న అపవిత్రత వారి కళ్ళు కనబడదు. అదొక గుడ్డితనం. ఇంకా అందుకని యేసుప్రభువు వారు అంటాడు, గుడ్డి పరిసయుడా, ముందు నువ్వు బయట శుభ్రం కాదు, నీ లోపల అంతరంగంలో శుద్ధి అగునట్లుగా నీ కళ్ళు తెరువు. గుడ్డితనం కలిగింది నీకు, నువ్వు పైనే శుభ్రం చేసుకుంటున్నావు, కానీ నీ పళ్ళెము నీ యొక్క గిన్నె నీ లోపల శుభ్రం అయ్యేటట్టు నువ్వు ఏం చేయాలా, ముందు లోపల శుద్ధి చేయి, ముందు లోపల కడుగు, ముందు నీ జీవితాన్ని సరి చేసుకో, తర్వాత పక్కన వాళ్ళని ఏలెత్తి నువ్వు చూపిద్దు. కానీ దాని అర్థం ఏంటి, ముందు నువ్వు పైన శుభ్రం చేసుకోవటం కాదు, లోపల శుభ్రం చేసుకుని ముందు నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. గుడ్డితనం ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించే సమయంలో నువ్వు సాతానికి చోటు ఇవ్వకూడదు. కొన్నిసార్లు నీ కార్యాలు జరగనట్టుగా అనిపించినప్పుడు దేవుడు మీద నీకున్న విశ్వాసాన్ని నువ్వు తగ్గనివ్వకుండా, అవిశ్వాసాన్ని కలగకుండా నువ్వు జాగ్రత్త పడుతూ సాతానికి చోటు ఇవ్వకుండా ఉండాలి. ఎప్పుడైతే దేవుని కార్యాల పట్ల నీకు ఒక అపనమ్మకం కలిగిద్దో, దేవుని పట్ల దేవుని సన్నిధి పనికి ఒక అపనమ్మకం కలిగిద్దో, వెంటనే నువ్వు సాతానికి చోటిస్తావు. సాతాను నీ గుడితనం కలిగిస్తాడు. నిన్ను శుద్ధి కలగనివ్వడు. నీ లోపట నీ బయట శుద్ధి అవ్వకుండా వాడికి ఒక గుడితనం కలిగిస్తాడు. నిన్ను పరిశుద్ధపరచుకోకుండా, జాగ్రత్తగా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోకుండా, నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా, నీ యొక్క వ్యక్తిగత అనుభవాలలో, నీ పర్సనల్ లైఫ్లో ఇదిగో అపవిత్రతను తీసివేయకుండా, దాని అంతటిని కనబడకుండా నీ గుడ్డితనం కలిగిస్తాడు. మాట మీకు అర్థమవుతుందా? నువ్వు సాతానికి అవిశ్వాసం కొండి గుడ్డితనమే నీ జీవితంలో. అప్పుడేం జరిగిద్ది అంటే ఇక నువ్వు దేవుని కార్యాలు చూడలేవు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో ఉన్న అపవిత్రతను కూడా నువ్వు కనిపెట్టలేవు. నీ కుటుంబంలో ఉన్న చెడును కూడా నువ్వు కనిపెట్టలేవు. నీ హృదయంలో దాగి ఉన్న ఆ అంతరంగంలో ఉన్న ఆ సాతాను ఆలోచనలు నువ్వు తీసివేసుకోలేనంత గుడ్డితనం కలిగిస్తుంది. ఇక నీకు వచ్చేస్తుంది. నువ్వు అనుకుంటావు నేను బాగానే ఉన్నాను, వాళ్ళకంటే నేను బాగా, వీళ్ళకంటే బాగా, వాళ్ళకంటే బాగా, నేను ఇతని కంటే బాగున్నాను, నేను పర్వాలేదు అనుకుంటావు, కానీ సమర్థించుకుంటూ ఉంటావు. కానీ అసలు నీ లోపల ఉన్న ఆ యొక్క అపవిత్రత, ఆ యొక్క చెడుతనము, ఆ యొక్క చేదైన వేరు తీసివేసుకునే దానికి కూడా నీకు అది కనబడదు. తప్పుగా నీకు అనిపించదు, చెడుగా నీకు అనిపించదు. ఇది కూడా పాపమేనా అన్నట్టుగా ఉంటుంది నీకు. ఎందుకంటే నీ గుడ్డితనం కలిగింది. గుడ్డి పరిసయుడు లాగా మనం ఉండకూడదు. ఈ గుడ్డి పరిసయుడి పని ఏంటంటే, లోపల ఉన్నది అపవిత్రత మలినాన్ని అట్లాగే పెట్టి ఎంతసేపు పైన శుభ్రం చేసుకుంటున్నాడు, పైన కడుక్కుంటున్నాడు, పైన బాగున్నాయిలే అనుకుంటున్నాడు, కానీ లోపల ఉన్న అపవిత్రత శుద్ధి చేసుకోకుండా ఇతనికి ఏం కలిగిందంట? గుడ్డితనం. కాబట్టి మనము అవిశ్వాసులుగా ఉండకూడదు. అవిశ్వాసులుగా ఉండి గుడ్డితనం పొందుకోకూడదు సాతాను ద్వారా. మనము ఇదిగో గుడ్డివాడైన పరిసయుడి వలె మనం ఉండకూడదు. ఎలా ఉండకూడదు చెప్పండి? పరిసయుడి వలె మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే 2-3 విషయాలు చెప్తాను, ముగిస్తాను. అసలు సాతాను ఏ విషయాల్లో మన కళ్ళు గుడితనం కలిగిస్తాడు వింటున్నారా? సాతాను అసలు ఏ విషయంలో మన గుడితనం కలిగిస్తాడు అని అంటే, మొదటిది దేవుని సన్నిధి చూచుటకు మన కన్నులు గుడితనం కలిగిస్తాడు. అందుకనే మనం మొదటగా దేవుని సన్నిధిని చూచినట్లు మన కన్నులు తెరవబడాలి ముందుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి ఎలా చూడగలం? దేవుని సన్నిధి ఎప్పుడు చూడగలం? దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూసినప్పుడు నువ్వు ఎప్పుడు సాతాను నిన్ను డిస్టర్బ్ చేయడు.
ఎప్పుడు నేను సాతాను డిస్టర్బ్ చేయడు. ఎప్పుడు సాతాను డిస్టర్బ్ చేస్తాడంటే, నువ్వు గంటలు గంటలు లోకంలో మాట్లాడుకుంటున్న ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుని నిద్ర రాదు నీకు. స్తోత్రం. గంటలు గంటలు ఫోన్లో మాట్లాడినా నీకు నిద్ర రాదు. రాత్రంతా నిద్ర వస్తున్న ఆపుకొని మరి ఫోన్లు చూసేటప్పుడు నిద్ర రాదు. ఎంతసేపు అయినా ఫోన్ చూడు, నిద్ర వచ్చిద్దా నీకు? ఫోన్లో ఉన్నవన్నీ ఏలు పెట్టి నెడతా ఉంటాయి, పైకి నెడతా వస్తానే ఉంటాయి. ఇక తెల్లారి కుక్కరొక్కో అనేదాకా కూడా లెగిసే ఉంటావు. ఎందుకు? నిద్ర వచ్చినా ఇవి అక్కడ చూసి నిద్రపోదాంలే, ఇవి అక్కడ చూసి అని అనుకుంటా ఉంటావు. దాని వెనకాల వస్తానే ఉంటాయి. లోకంలో జరిగే పరిస్థితి అంతేనా? నువ్వు ఎంతసేపు ఫోన్ మాట్లాడి నిద్ర రాదు. ఎంతసేపు లోకంలో మీటింగ్ పెట్టి 2 గంటలు మాట్లాడి 3 గంటలు రాత్రంతా మాట్లాడి వాళ్ళతో ముచ్చట పెట్టి నీకు నిద్ర వచ్చిద్దా? స్తోత్రం కలుగునుగా. నువ్వు ధన్యురాలు అట్టయితే, ధన్యురాలు, నువ్వు గొప్పదానివి. యాక్చువల్గా ఇప్పుడు మీకైతే వస్తుంది, కానీ 90% మందికి నిద్ర రాదు. అంతే. అంత ఆసక్తి, లోక సంబంధమైన మాటలన్నా అంత ఆసక్తి ఉంటుంది. ఆ ఫోన్లో ఉన్న సినిమాలు ఆసక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది జీవితంలో ఫోన్ చూసినా నన్ను నిద్ర రాదు, మాట్లాడుకునేటప్పుడు ముచ్చట పెట్టినప్పుడు నిద్ర రాదు. ఏమండి మరి ఎంతసేపు నువ్వు బయట విషయాలు, బయట ఎక్కడ తిరిగి నీకు అలసట రాదు, నిద్ర రాదండి. ప్రార్థనలో కూర్చుంటే మాత్రం వెంటనే నిద్ర వచ్చేసింది. అంటే నేను మామూలుగా ఈరోజు నా టాపిక్లో ఉన్న పాయింట్ చెప్తున్నా, మా వాక్యంలో ఉన్న విషయాన్ని చెప్తున్నా. నేను అయ్యో అట్లా అంటారని నేను చెప్తున్నా. స్తోత్రం కలుగును. వాస్తవానికి ఏంటంటే, సాతాను అంట మనల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయడంట. నువ్వు ఎంతసేపు అయినా తిను, ఎంతసేపు అయినా తింటానే ఉండు, అలసట వచ్చేదాకా దీన్ని నిద్ర రాదు. రోడ్డు మీద లేకపోతే ఎక్కడైనా ఎంతసేపు అయినా తిరుగు, నిద్ర రాదు. ఎక్కడైనా కూర్చొని ఎంతసేపు అయినా మాట్లాడి నిద్ర రాదు. టీవీ ముందు కూర్చొని నిద్ర రాదు. ఫోన్ చూసుకొని నిద్ర రాదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు నిద్ర వచ్చింది. ఎవరికైనా డిస్టర్బ్ చేస్తాడు సాతాను. ఎందుకు చెప్పనా? ఈ లోకంలో తిరిగేటప్పుడేమో నా పనిలోనే ఉన్నాడులే అనుకుంటాడు. వీడు నాతోనే ఉన్నాడు, నా పనే చేస్తున్నాడు, లోక సంబంధమైన ఆలోచనలోనే ఉన్నాడని అప్పుడు కదిలించాడు సాతాను. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో కూర్చోవాలని ఆలోచిస్తావో, ఎప్పుడైతే నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయాలనుకుంటావో, ఎప్పుడైతే నీ మనసులో ప్రార్థన చేయాలని ఆలోచన వచ్చి అట్లా మోకరించగానే ఫోన్ మోగిద్ది. అప్పటి వరకు ఫోన్ మోగదు. అట్లా ప్రార్థనలో కూర్చోగానే ఫోన్ మోగిద్ది. మామూలుగా ఎంతసేపు అయినా నువ్వు వేరే పనుల్లో ఉండి అప్పుడు ఫోన్ మోగదు. ప్రార్థన చేద్దామని మోకరిస్తే చాలు ఫోన్ మోగిద్ది. డిస్టర్బ్ చేస్తారన్నమాట సాతానుగాడు. అప్పుడే వచ్చేస్తాయి ఫోన్లన్నీ. ఏమండి, నా మాట మీకు అర్థమవుతుందా? డిస్టర్బ్ చేస్తాడు. వాక్యం చదువుదామని అట్లా బైబిల్ తెరు, అప్పటి వరకు రాని పనులన్నీ అప్పుడే వస్తాయి మనకి. అప్పుడే ఫోన్ వచ్చేస్తుంది, అప్పుడే మనుషులు వచ్చేస్తారు, అప్పుడే పిలుస్తారు, అప్పుడే కదిలిస్తారు, అప్పుడే పలకరిస్తారు, అప్పుడే మన బెల్లు మోగిద్ది, మన గేటు మోగిద్ది. ఇప్పుడే కదా బైబిల్ తెరిచింది, అప్పుడే ఇల్లు వచ్చారు. స్తోత్రం. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధి చూడకుండా అపవాదైన సాతాను ఏం చేస్తాడంటే మన కన్నులు గుడితనం కలిగిస్తాడు. ఈ రోజున ఏ విషయాల్లో మన కన్నులు తెరవబడాలి అని అంటే, మొదటిగా దేవుని సన్నిధి చూచినట్లుగా మన కన్నులు తెరవబడాలి. అవి ఎలా చూడగలుగుతావు? ఎప్పుడు చూడగలుగుతావు నువ్వు దేవుని సన్నిధి అంటే, నీ జీవితంలో మోకాళ్ళేసి నువ్వు ప్రార్థనలో గడిపినప్పుడు, నువ్వు దేవునితో ప్రార్థనలో గడిపినప్పుడు, నువ్వు దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తున్నప్పుడు, దేవుడి సన్నిధి నువ్వు చూచినట్లుగా దేవుడు నీ కన్నులు తెరుస్తాడు. అప్పుడు నువ్వు దేవుని సన్నిధి చూడగలుగుతావు. ఈరోజు దేవుని సన్నిధి నువ్వు చూడలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే, నువ్వు ప్రార్థన పరురాలుగా లేవు. నీ జీవితంలో ప్రార్థన అనుభవం లేదు. నువ్వు వాక్యం చదివే అనుభవంలో లేవు. మనం దేవుని సన్నిధి చూచినట్లుగా మన కన్నులు తెరవబడాలయ్యానంటే, ముందు మనము దేవునితో ప్రార్థనలో గడిపే అనుభవం కావాలి.
ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళేసి దేవునితో ప్రార్థనలో దేవునితో సహవాసం చేస్తావో, నువ్వు ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే నలుగుతావో, నీ నీ మోకాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన నలుగుతాయో, నీ చేతులు ఎప్పుడైతే దేవుని వైపు ఎత్తబడతాయో, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉంటావో, నీ జీవితంలో ఆ ప్రార్థన జీవితం నేను ఎక్కడ తీసుకెళ్తుందంటే దేవుని సన్నిధిని చూచినట్లుగా నీ కన్నులు తెరుస్తుంది ప్రార్థన. దేవుని వాక్యం ప్రతిదినము చదువుతూ ఉన్నప్పుడు ఆ దేవుని వాక్యం ధ్యానించే నీ జీవితంలో దేవుని సన్నిధిని చూచినట్లుగా నీకు దేవుడి యొక్క కన్నులు తెరవబడే అనుభవాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, వీడి కన్నులు తెరువయ్యా. ఏమంటున్నాడు? వీడి కన్నులు తెరువయ్యా. అతనేమంటాడంటే, మనల్ని చంపేయడానికి వచ్చారండి, మనం బతకనీరండి, వీళ్ళందరూ ఎంతమంది వచ్చారు. ఎంత గొప్ప సైన్యం ఎందుకు వచ్చింది అసలు అక్కడికి? ఇంత గొప్ప రథాలు ఎందుకు వచ్చినాయి? ఇంత గొప్ప రౌతులు ఎందుకు వచ్చారు? ఇంత గొప్ప సైన్యాన్ని ఎందుకు పంపించాడు రాజుగారు? ఆ సిరియా రాజు అంటే ఇజ్రాయేల్ రాజును చంపడానికి కాదు. ఎవరిని చంపడానికి? ఎవరిని చంపడానికి చెప్పండి. ఎంతసేపు వినలేదా? ఇంత గొప్ప సైన్యాన్ని ఎందుకు పంపించాడు సిరియా రాజు? ఇజ్రాయెల్ రాజును చంపటానికా? దైవజనుడిని చంపటానికి, పాస్టర్ గారిని చంపటానికి, ఎలీషా దైవజనుడిని చంపటానికి ఇంత గొప్ప సైన్యాన్ని పంపించాడు ఆయన. రాజుని చంపడానికి పంపిస్తే అదొక విచిత్రమే ఉండదు. కానీ ఇజ్రాయెల్ రాజును చంపటానికో ఇజ్రాయెల్ రాజును పట్టుకోవటానికి కాదండి, దైవజనుడిని పట్టుకొని దైవజనుడిని చంపటానికి వచ్చింది ఈ సైన్యం అంతా. ఎందుకు? చూడండి, ఈయనేం తప్పు చేశాడు? ఈ దైవజనుడు ఏం చేశాడంటే ముందుగా వచ్చే ఆపదను గురించి హెచ్చరించాడు. ముందుగా వచ్చే సమస్యను గురించి ముందుగానే హెచ్చరించాడు. ఈయన చేసిన తప్పేంటంటే ముందుగా వచ్చే సమస్యల్ని ముందుగానే నీకు చెప్పటం తప్పైపోయింది. ఎలీషా గారు ఆ రాజుగారి యొక్క, ఇజ్రాయెల్ రాజు యొక్క దేశానికి మంచి కోరుకొని ఆ దేశానికి వచ్చే సమస్యను ముందే చెప్తున్నాడు. అందుకని ఆయన చంపాలనుకుంటున్నారు పక్క దేశస్తుల శత్రువులు. చూడండి, దైవజనుడు చేసిన తప్పేంటి? దేవుని బిడ్డలారా, అక్కడ మనం చదువుకుంటే 2వ రాసుల గ్రంథములో 6వ అధ్యాయము, అందరు తీయండి, 6వ అధ్యాయము, 2వ రాసుల గ్రంథము 6వ అధ్యాయము మనం చూస్తే 20వ వచనం చూస్తే, లేకపోతే 18 చదవండి. గుర్రముల చేత రథముల చేత నిండి ఉన్నట్టు చూచెను. ఆ దండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులు అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా. మళ్ళా ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నన్ను పట్టుకోవడానికి వచ్చేసారు వీళ్ళు, నేను ఇంకేం చేయనయ్యా అని మళ్ళా దేవుడికి ఏం ప్రార్థన చేశాడంటే వీళ్ళందరూ గుడ్డి వాళ్ళు అయిపోవాలి. ఏమైపోవాలి? వీళ్ళెవరికి నేను కనపడకూడదు అని అంధులుగా మారాలి, అంధత్వంతో నింపమని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అంధత్వంతో నింపబడ్డారండి. గుడ్డి వాళ్ళు ఏం కనపడట్లేదు. ఇప్పుడు అడుగుతాడు, అయ్యా మీరు ఎవరిని వెతుకుతున్నారు? మళ్ళీ అంటాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? అప్పుడు ఎలీషా, ఇది మార్గం కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చినట్లా మీరు వెతుకువాని అంతకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పారు. హల్లెలూయా. గుడితనం కలిగి నాకు అంటాడు, అయ్యా మీరు అందరు ఎవరిని వెతుకుతున్నారయ్యా? ఎలీషా అంటయ్యా, ఎవరో మాస్టర్ గారు ఉన్నారంట, ఆయన కోసం వచ్చాం మేమందరం. ఎవరో ముసలాయన ఉన్నాడంట ఇక్కడ, ఎలీషా గారు, ఆ పాస్టర్ గారు మా రాజుగారు పట్టుకురమ్మంటూ వచ్చామయ్యా. అవునా, సర్లే ఆ ఎలీషా దగ్గర నేను పట్టుకెళ్తా రండి అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇది నా వెనకాల నన్ను వెంబడించమన్నాడు ఈ గుడ్డోళ్ళందరినీ. ఆ సైన్యం మంత్రికి దేవుడు ఏం చేశాడు? పాస్టర్ గారు కనపడకుండా ఇప్పుడు నా వెనకాల రండి బాబు, ఎలీషా కాడికి తీసుకెళ్తాను అన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఆయన వెనకాల వెళ్ళారు. జరిగిన సంభవాన్ని మీరు చదవండి 19:20లో. ఇది మార్గము కాదు,
ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించాను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లు తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవ చేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. చూడండి, ఇప్పుడు ఆ యొక్క సైన్యాన్ని అంతా రాజుగారు ఉన్న స్థలానికి తీసుకెళ్ళాడు. రాజుగారు ఉండే ఆయన పట్టణానికి తీసుకెళ్ళాడు. రాజుగారు ఉండే ఆ క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ ఎంతమంది పోలీసులు ఉంటారా ఉండరా? సైన్యం అంతా ఎక్కడ ఉంటుంది? రాజు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఉండదా? ఎప్పుడు ఏం వస్తుందో అని రాజుగారి ఇంటి ముందు ఒక గొప్ప సైన్యం, ఒక బెటాలియన్ ఉంటుంది. ఇప్పుడు ఇక వాళ్ళందరూ చుట్టుముట్టారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఈ యొక్క సైనికులను చుట్టుముట్టేశారు. వీళ్ళు కళ్ళు తెరుచుకున్నాయి. వాము ఎక్కడ ఉన్నావురా బాబు అంటే, షోమ్రోను పట్టణాన్ని మధ్యలో ఉన్నాం, ఇగో ఇజ్రాయెల్ రాజు ఉన్నాడు, ఇక్కడ చుట్టూ కూడా వాళ్ళ సైన్యం అంతా మనం రౌండప్ చేసిందని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఆ రాజుగారు అంటాడు, పాస్టర్ గారు వీళ్ళని కొట్టమంటారా, వీళ్ళని చంపేయమంటారా, వీళ్ళని ఏం చేయమంటారు అని అడిగితే ఆయన అన్నాడు, వీళ్ళని కొట్టద్దు, వీళ్ళని చంపద్దు, వీళ్ళకి మంచి భోజనాలు వండించి పెట్టన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. మంచి ఆహారం పెట్టండి అయ్యా. స్తోత్రం చెప్పండి. మళ్ళా చెప్పండి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగానండి. ఈయన అంటున్నాడు, ఇగో వీళ్ళని కొట్టద్దు. రాజుకు అధికారం ఉంది. రాజుకు అధికారం లేదా? శత్రువులను చంపాలంటే చంపలేడా? పాస్టర్ గారి పర్మిషన్ కావాలా? కానీ చూడండి, రాజు అయినప్పటికీ కూడా దైవజనుడి మాట వినాల్సిందే. విన్నప్పుడే అది ఆశీర్వాదం కదా మన జీవితాలకి. చూడండి, నా రాజుగారు అంటాడు, వీరిని కొట్టుదునా, 21వ వచనం, అంతటి ఇజ్రాయెల్ రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని వద్దకు వెళ్ళుదురని చెప్పాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని వద్దకు పోయేది. అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇజ్రాయెల్ దేశంలోనికి వచ్చుట మానిపోయెను. చూడండి ప్రియమైన వారులారా, దైవజనుడు ఏం చేశాడని చంపాలనుకున్నారంటే వాళ్ళకి అన్నం పెట్టాడు. ఈ దైవజనుడిని చంపాలనుకుంటున్నారు. చూడండి, మన దైవజనులను, అంటే నేను ఒక దైవజనుడిగా చెప్తున్నాను, దైవజనులను మనం ఏం చేయాలా? ఆదరించాలా, ప్రేమించాలా. నిత్యము మన కొరకు ప్రయాసపడే దైవజనులు మనల్ని బట్టి ఎప్పుడు దుఃఖము పడకూడదు. దైవజనులను చంపాలనుకునేవాడు ఎవడైనా ఉన్నాడు, అతను ఎవరంటే భ్రష్టులు చంపుతారు. కానీ దైవజనుడి మీదకు విరోధంగా ఎవరైనా లేచారంటే, ఎవరు లెగుస్తారంటే వాళ్ళు భ్రష్టాత్మ కలిగిన వారే లెగుస్తారు. పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ నేను చెప్పే మాట కాదు, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది దైవజనులకు విరోధంగా లేచి వాళ్ళకి హాని చేయాలని చూశారు. వీళ్ళందరూ ఎవరంటే భ్రష్టాత్మ కలిగిన వాళ్ళు. చూడండి, మనల్ని నడిపించే మన దైవజనులను మనం ఎలాగంటే వాళ్ళని మనం గౌరవించాలి. మన దైవజనులు ఎప్పుడు మనల్ని బట్టి సంతోషించాలి, దుఃఖపడకూడదు. ఈ లోకంలో ఏ దైవజనుడికి కూడా మనం హాని కలిగించకూడదు. ఏ దైవజనుడైనా దేవుని ఏర్పాటు చేయబడిన వాడు కనుక ఆ దైవజనులను మనం హాని కలిగించకూడదు, ఆ దైవజనులను దూషించకూడదు. కొంతమంది ఇప్పుడు ఎట్లాగున్నారంటే, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత, ఫోన్లు వచ్చిన తర్వాత వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం, వాళ్ళ డబ్బుల ఆదాయం కోసం, వింటున్నారా జాగ్రత్తగా, వాళ్ళ డబ్బుల ఆదాయం కోసం, వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం ఏం చేస్తున్నారు చెప్పండి? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పెరగాలని,
డబ్బులు రావాలని, వీడియో అందరికి వైరల్ అవ్వాలని, వ్యూస్ పెరగాలని, లైక్లు రావాలని, కామెంట్లు రావాలని, ఇలా యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో కొంతమంది దైవజనులను కార్నర్ చేసి, కొంతమంది సేవకులను వారు ఏం చేస్తున్నారండి, కొంతమంది సేవకులను పట్టుకొని వాళ్ళని అవమానకరంగా మాట్లాడటం, వాళ్ళని దూషించటం, వాళ్ళని నల్లకొట్టడం, కొంతమంది సేవకులను ఈ సోషల్ మీడియా వేదికగా వాళ్ళు ఆడుకుంటున్నారు. దైవజనులతో ఆడుకోవట్లేదా? ఇష్టానుసారంగా దైవజనులు మాట్లాడటం లేదా? ఇష్టానుసారంగా వాళ్ళ మీద చెడ్డ మాటలన్నీ పలకట్లేదా? పలుకుతున్నారా లేదా? ఎవరో ఒకరు చేశారని తప్ప అందరినీ అదే విధంగా మనం అనకూడదు కదా, అవునా? ఇప్పుడు ఈ విధంగా ఫోనుల్లో దైవజనుల మీద కూడా ఒక దురు ప్రచారాన్ని చేస్తా కొంతమంది సేవకుల్ని వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం, సొంత లాభం కోసం, వాళ్ళ ఆదాయం కోసం, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం వేరే కొంతమంది దైవజనులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అట్లాగా విధంగా బాధ కలిగిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, అనవసరంగా వాళ్ళని రోడ్డుకి లాగుతున్నారు. ఎందుకో చెప్పనా? ఇతను దైవజనుడు తప్పు చేశాడు, ఉప్పు చేశాడు మనకు తెలియదు, అది తర్వాత సంగతి. ఇతను చేసేది ఎందుకో తెలుసా? కేవలం ఇతని యొక్క సబ్స్క్రైబర్స్ కోసం, ఇతని డబ్బుల ఆదాయం కోసం. ఇతను పొట్ట పోసుకోవడానికి ఇంకొకరు పొట్ట కొట్టాలని చూస్తున్నాడు. ఇతను బతకటం కోసం ఇంకొక వ్యక్తిని అవమానించి హేళన చేసి వీడియోలు తీసి పెట్టాలని చూస్తున్నారు. అంటే ఇది స్వార్థం కాదా? ఇది మోసం కాదా? ఇది అన్యాయం కాదా? ఎవడెలా చేస్తాడు అని అంటే భ్రష్టుడే, అతను భక్తుడు కాదు. ఒక సేవకుడు ఇంకొక సేవకుడు ఇట్లా తీసి వీడియోలు పెడుతున్నాడంటే అది ఎవరు చేస్తారంటే భ్రష్టాత్మ పట్టిన వాళ్ళు చేస్తారు. అది దైవ కార్యంగా ఫీల్ అయిపోతున్నారు మళ్ళా వీళ్ళు. అది దైవ కార్యం కాదు, అది సాతాను వాడుకుంటున్నాడు. ఎవడైతే వీడియోలు తీసి పెడతాడు ఇట్లా, వాడు సాతాను ద్వారా వాడబడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. మనం దైవజనులను ప్రేమించాలి, దైవజనులను ఆదరించాలి, దైవజనులకు లోబడాలి, దైవజనులను మనం పెట్టకూడదు. అది మనకు ఆశీర్వాదం కాదు. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ మనం దేవుని సన్నిధిని చూచినట్లుగా మన కన్నులు తెరవబడాలి. ఇక్కడ ఈ ఎలీషాను చంపాలనుకున్నారు, కానీ ఆ ఎలీషా చేసిన తప్పేమీ లేదు. వాళ్ళని భోజనం పెట్టి, వాళ్ళని ఆదరించి, వాళ్ళని కొట్టకుండా, వాళ్ళ ప్రాణాలు తీయకుండా సురక్షితంగా పంపించిన ఎలీషానే వాళ్ళు చంపాలనుకున్నారు. ప్రియమైన వారలారా, చూద్దాం దేవుని వాక్యంలో ఎప్పుడు మనం దేవుని సన్నిధిని చూడగలుగుతామంటే మొట్టమొదటి అనుభవం ఏంటంటే మనం ప్రార్థనలు నలిగినప్పుడు, మనం వాక్యం నలిగినప్పుడు, వాక్యంతో నింపబడ్డప్పుడు, ప్రార్థనలు నలిగినప్పుడు. అందుకని అంటాడు, ఎక్కడ 2-3 నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఉంది కదా, అక్కడ ఎక్కడ 2-3 నా నామములో ఏకీభవిస్తారో. చదవండి ఆ మాట ఒకసారి. 18 నేను చదువుతున్నాను. ఏలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉండురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. చూడండి, ఎవరైతే 2-3గా కూడి మోకరించి ప్రార్థనలో గడుపుతారో, ప్రార్థన నడిపించబడతారో వారి మధ్యలో ఎవరు వస్తారంట? దేవుని సన్నిధి వస్తుంది, దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థనలు నలగాలి, మొరపెట్టే వ్యక్తిగా మారాలి. కన్నీటి ప్రార్థన వ్యక్తి జీవితం ఎప్పుడు కూడా దేవుని ప్రత్యక్షతలు చూస్తూ ఉండిద్ది. మోకాల అనుభవం కలిగిన వ్యక్తి ఎప్పుడు దేవుని సన్నిధిని చూడగలుగుతాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నావంటే, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే, దేవుని సన్నిధిని నువ్వు గడపటానికి ఆశ నీలో పుట్టట్లేదంటే నీ జీవితంలో ప్రార్థన లేదని అర్థం. ఏం లేదు, మందిరమైనా మానేసి ఊర్లో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు విశ్వాసులు. స్తోత్రం. నిజమా కాదా? ఫంక్షన్ కోసం మందిరాన్ని మానేస్తున్నారు. చిన్న చిన్న వాటి కోసమే మందిరాన్ని మానేస్తున్నారు. ఈరోజు వాళ్ళు దేవుని సన్నిధిని చూడలేకపోతున్నారు. కారణం ఏంటయ్యా అంటే వాళ్ళ జీవితంలో ప్రార్థన నువ్వు గనక
అనుభవంలో నువ్వు ఉంటే నువ్వు దేవుని సన్నిధి యొక్క మహిమను చూడగలుగుతావు, దేవుని సన్నిధిని చూడగలుగుతావు. ఈరోజు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఎన్నో పనులు ఉంటాయి, ఉండవని నాకు ఉంటాయి, దైవజనుడిగా నాకు కూడా ఉంటాయి, నాకు బంధువులు ఉంటారు, నాకు రక్త సంబంధికులు ఉంటారు, నాకు స్నేహితులు ఉంటారు. ఉండరా? నీకు బంధువులు ఉంటారు, నీకు రక్త సంబంధికులు ఉంటారు. చాలా మంది మనల్ని వాళ్ళ కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ ఉంటారు. మన సొంత పనులు ఉంటాయి, ఇంటి పనులు ఉంటాయి, పిల్లల పనులు ఉంటాయి, అమ్మా ఉద్యోగ పనులు ఉంటాయి, వ్యాపార పనులు ఉంటాయి, చేతి పనులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పనులు ఎన్నో ఉంటాయి. కానీ ఆదివారమే పని, ఆ పనికి మనం సమయాన్ని కేటాయించడం అనేది తప్పు. పనులు అందరికీ ఉంటాయి, అందరం చెయ్యాలి కూడా, పని చేయాలి, కష్టపడాలి, సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి. పిలిచిన అందరినీ కూడా మనం గౌరవించి వాళ్ళ కార్యక్రమాల్లో మనం కూడా వెళ్ళాలి. అయినా ఎప్పుడు? శనివారం వరకే. ఎప్పటి వరకు? శనివారం సాయంత్రం వరకే. ఏదైనా శనివారం సాయంత్రం నుండి నువ్వు ఎవరి ఆధీనంలోకి వచ్చేయాలి? దేవుని ఆధీనంలోకి వచ్చేయాలి. నువ్వు శనివారం సాయంకాలం వరకు నువ్వు ఎంతమందినైనా ఆదరించు, ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చెయ్యి, ఆ టైం నీది. శనివారం సాయంత్రం నుండి ఉపవాస ప్రార్థన, శనివారం మందిరంలో ఉపవాస ప్రార్థన, శుద్ధీకరణ విజ్ఞాపన కూడిక, పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడిక దగ్గర నుండి ఇక మనకేంటంట, ఆదివారం ఆరాధన అయ్యే వరకు మన ప్రోగ్రామ్స్ అన్నీ ఏం చేయాలా? ఎంత ముఖ్యమైనవైనా, ఎంత అది ఇంపార్టెంట్ అయినా, నో నాకు కుదరదు, ఏమనుకోవద్దు, మేము ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, వెళ్ళాలి, మేము శనివారం ఉపవాస ప్రార్థనలో గడపాలండి, ఏమనుకోవద్దు. మేము ఆ రోజు ఏదైనా కార్యక్రమాలు వచ్చినాయి అనుకోండి, మేము చేసే పని ఏంటంటే ఆ రోజు వెళ్ళం, మాకు దేవుని ముఖ్యం కదా, వెళ్ళం. ఆ రోజు ఏం చేస్తామంటే వెళ్ళకుండా దేవుని సన్నిధిలో మేము గడిపి మరుసటి రోజు ఉంటుంది కదా, మరుసటి రోజు వెళ్ళి, మేము నిన్న సండే కదండి రాలేకపోయాము, బాగా జరిగిందా ప్రోగ్రామ్ అని చెప్పి ఏదైనా మేము ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఏదైనా అంటే తీసుకెళ్ళి ఇచ్చి విష్ చేసి వస్తాం, అంతే. ముందు దేవుడి పని మనకి, వాళ్ళని బాధపడాలన్న ఉద్దేశం మనకేం లేదు. వాళ్ళు ఆదివారం పెట్టుకుంటే మనం చేసేదేమి, శనివారం రాత్రి ఆదివారం పగలు పెట్టుకుంటే మనం చేసేదేమి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా రోజుల్లో పెట్టుకోరు, ఆదివారమే పెట్టుకుంటారు, సాతాను ప్రేరేపణ తాళ్ళు కూడా. స్తోత్రం కలుగును గాక. ఏమంటారంటే ఆదివారం అందరికీ సెలవండి. ఆదివారం క్రైస్తవుడికి సెలవు ఉందా? క్రైస్తవుడికి ఆదివారం సెలవు ఉందా? సెలవు ఉంది అని అంటే మందిరంలో ఆరాధించుకోవడానికి మనకు సెలవు లేదు. లోకంలో సెలవు ఉంది కానీ ఆత్మ సంబంధంగా మనకు సెలవు లేదు. స్తోత్రం కలుగును గాక. మేము చేసేది చెప్తున్నాను, మనం దేవుని సన్నిధిని మనం చూడగలిగితే, మనకు కలిగే మేలు ఏంటంటే మనం పాపం చేయం. ఏం చేయం చెప్పండి? పాపం చేయం. దేవుని సన్నిధి నువ్వు ఎప్పుడు చూస్తావని చెప్పాను? ప్రార్థనలో నువ్వు గడిపినప్పుడు, ఎక్కువగా ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు. 2, వాక్యము చదువుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధి చూచే కన్నులు దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు దేవుని సన్నిధి నువ్వు చూస్తే నీకు కలిగే మేలేంటంటే, ఏం జరుగుతుందంటే, నువ్వు పాపములో పడవేక, నువ్వు పాపాన్ని చేయవేక. పాపం అంటే వ్యభిచారమే కాదండి, వ్యభిచారం ఒకటే పాపం కాదు. పాపం అంటే ఇతరులను ద్వేషించటం, ఇతరులతో గొడవకు దిగటం, ఇతరులను దుర్భాషలాడటం, ఇతరుల మీద లేనిపోయిన మాటలన్నీ చెప్పటం, అబద్ధ సాక్ష్యాలు చెప్పటం, ఇతరులకు విరోధంగా నష్టం కలగాలని, ఇతరులను నష్టపరచాలని చూడటం, నష్టం చేయటం, నష్టం కలిగే పనులు చేయటం, బజారుకి గొడవలాడటం, బూతులు తిట్టడం, అపవిత్రమైన మాటలన్నీ మన నోటి వెంట పలకటం. ఇది ప్రార్థన చేసే నోరు కదా, ఇది వాక్యం చదివే నోరు కదా. ఈ నోటితో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదని ఇంకిత జ్ఞానం కూడా కొంతమందికి
ఉండకపోని పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంది లేదా చెప్పండి. కాబట్టి మనం దేవుని సన్నిధి చూడగలిగే కన్నులు తెరవబడాలి మనకి ఈరోజు. అప్పుడు దేవుని సన్నిధి చూడగలిగితే ఏమైందంటే మనం పాపములో పడకుండా కాపాడబడతాం. పాపాన్ని అసహించుకుంటాం, పాపాన్ని చెదరించుకుంటాం, పాపానికి దూరంగా ఉండి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనము చెయ్యగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తప్పుడు పనులు చేసి తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో సుఖపడాలనుకుంటే అది ఎంతకాలం అండి? అవునా? ఆ డబ్బులు ఎంతకాలం ఉంటాయి నీ మీద? ఇతరులతో ఇతరులను నష్టపరిచి, ఇతరులను బాధ పెట్టి, ఇతరులతో వాదనలు పెట్టుకొని, ఇతరులతో నువ్వు అన్యాయంగా వాళ్ళ దగ్గర డబ్బు అన్యాయంగా సంపాదిస్తే ఆ సంపాదించిన డబ్బు నీ దగ్గర ఎన్నాళ్ళు ఉంటుంది? ఇది పాపం కాదా? దానివల్ల నీకు సుఖము శాంతి కలిగిద్దని నువ్వు అనుకుంటే పొరపాటే. ఆ డబ్బు ఎప్పటికైనా నిన్ను సమస్యల్లోకి తీసుకెళ్దా? నువ్వు న్యాయంగా సంపాదించు, కష్టపడి సంపాదించు, 100 రూపాయలైనా నీకు సంతృప్తిని ఇస్తాయి. 50 రూపాయలతో అంత అన్నం వండుకొని తిన్నా, 50 రూపాయలు మిగిలిన కడుపు నిండా తింటావు, కళ్ళు నిండా నిద్రపోతావు. ప్రశాంతత. ఈ లోకంలో మరణిస్తే పరలోకానికి వెళ్తాం, అంతేగా. ఏసీ ఉండి, కారు ఉండి, బంగ్లా ఉండి, అన్నీ ఉండి నరకానికి వెళ్ళటం కంటే ఏమీ లేకుండా కొంచెం ముద్ద తిని దేవుడు మనకి ఇచ్చిన కాస్త వస్త్రాలు కట్టుకొని ప్రార్థన చేసుకొని పరలోకానికి వెళ్ళటం మంచిదా కాదా? పరలోకానికి వెళ్ళటం మంచిదా? కోటాను కోట్ల డబ్బులు నరకానికి వెళ్ళటం మంచిదా? భేదవాడిగా ఉన్న పరలోకానికి వెళ్ళటం మంచిదా? ఏమండి? పరలోకానికి వెళ్ళటం భేదలైన మీరు ధన్యులు అన్నాడు. నిజమే. స్తోత్రం కలుగును కాక. నేను ముగిస్తున్నాను ప్రియులారా. చూడండి, సాతాను గాడైతేనేమో మనకి ఏ విషయాల్లో కన్నుల గుడితనం కలిగిస్తాడు. ఇప్పుడు మనం ఏ విషయాల్లో మన కన్నులు తెరవబడాలంటే, సాతాను గాడు మనం దేవుని సన్నిధి చూడకుండా గుడ్డితనాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు మనం దేవుని సన్నిధి చూడటానికి మన కన్నులు తెరవబడాలి. ఎప్పుడు తెరవబడతాయి చెప్పండి? ఎప్పుడు తెరవబడతాయి? మనం కన్నులు తెరవబడతాయి. మన కన్నులు తెరవబడితే మనం ఏం చూస్తాం? దేవుని సన్నిధిని చూడగలుగుతాం. దేవుని సన్నిధికి ఇచ్చే గౌరవాన్ని మనం ఇవ్వగలుగుతాం. ఇప్పుడు దేవుని సన్నిధి నువ్వు చూడగలిగితే కలిగే ప్రయోజనం ఏంటి? పాపమును చెయ్యవు. ఇక పాపములో పడకుండా ఆ పాపమును నువ్వు ఏం చేస్తావంటే, పాపము నీకు అసహ్యంగా మారిపోయింది. పరిశుద్ధమైన జీవితాన్ని చేయటానికి నిన్ను పురుగొల్పుకుంటావు. ఎప్పుడు? దేవుని సన్నిధి ఆ ప్రత్యక్షతని కలిగినప్పుడు. హల్లెలూయా. రెండవది, మన కన్నులు దేనికి తెరవబడాలంటే, చూడండి, దేవుని వాక్యములో దేవుడు మనకి ఏర్పాటు చేసిన కాపుదల చూడటానికి. దేవుడు మనకి ఏర్పాటు చేసిన కాపుదల. కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తనలో 34వ అధ్యాయములో 7వ వచనాన్ని మనం చదివితే, కీర్తనలు 34:7. కీర్తనలు 34:7. యెహోవా యందు భయభక్తులు కలిగి చదవండి అన్నమాట. 34:7. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని చుట్టైన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. 34:7 ఏముంది? ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి హృదయాలు నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయనా, మీరు మా జీవితాల్లో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు చెల్లిస్తున్నాం దేవా. కనికర సంపన్నుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా, ఇదిగో అపవాదైన సాతాను మా కన్నులకు నీ కార్యాలు చూడకుండా గుడ్డితనం కలిగిస్తా ఉంది. అవిశ్వాసుల గుడ్డితనం కలిగిస్తా ఉంది.
అయ్యా ఇదిగో నాయనా, ఇదిగో మేము అవిశ్వాసులుగా ఉండకుండా, గ్రుడ్డి పరిసైడుగా ఉండకుండా మా కన్నులు మీరు తెరవండి అయ్యా. అయ్యా ఇదిగో నీ యొక్క సన్నిధిని చూడగలిగే కన్నులు తెరవండి అయ్యా. నీ కాపుదల చూడగలిగే కన్నులు తెరవండి అయ్యా. మీరు మా కొరకు సిద్ధపరిచిన మేలులు, మీరు మా కొరకు సిద్ధపరిచిన కార్యాలు, మీరు మా కొరకు సిద్ధపరిచిన సమృద్ధిని చూడగలిగే కన్నులు మాకు దయచేయండి అయ్యా. అయ్యా మా కన్నులు తెరవండి, 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 తెరవండి నాయన. మీ కార్యాలను మేము అనుభవించినట్లు సహాయం చేయి. పునరుద్ధాన బలము, పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు ఆశీర్వాదాలతో నింపమని దేవా, ఈ పునరుద్ధానపు ఆరాధనలు చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ మైక్ శబ్ద యంత్రం ద్వారా వింటున్న వారందరినీ కూడా దీవించి సమృద్ధితో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మీయ అన్యోన్య సహవాసము, సమాధానము, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైయుండును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.